నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో దేవుని స్తుతించడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకు మనము దేవుని వాక్యంలో నుండి అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 31వ కీర్తన 19వ చరణం మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రెండు పదాలు లేదా రెండు వాక్యాలు అద్భుతమైన విధానంలో చెప్పబడ్డాయి. ఒకటి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు మేలును దాచిపెట్టావు అనే మాట చెప్పాడు. దాచి ఉంచిన మేలులు అనే మాట కనబడుతుంది ఇక్కడ. రెండవ భాగం, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు, రెండు విషయాలను చెప్తూ ఈ రెండు కూడా అవి ఎంతో గొప్పవి అనేటువంటి మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి అందుకే భక్తుడు దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం అనేది మనకు కనబడుతుంది. మా జీవితాల్లో నీవు మా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి, అదేవిధంగా నీవు సిద్ధపరిచి ఉంచినవి కూడా ఎంతో గొప్పవి అనేటువంటి మాటను చెబుతూ దేవుణ్ణి స్తుతించిన కీర్తన మనకి ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో దావీదు కీర్తనగా కనబడుతుంది. ఈ వాక్య భాగాలను లేదా ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు ప్రభు మనకు నేర్పించిన విషయాలు నేర్చుకోవడానికి మనము ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఇందులో నుండి మనం నేర్చుకునే అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుడు మన కొరకు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అనేక జనుల ముందు, ప్రజల ముందు, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరగని అన్యజనుల ముందు యెహోవా దేవుడని, యేసుక్రీస్తు దేవుడని ఆయన నమ్ముకొని ఆయన ద్వారా నేను నిత్య జీవం చేరుతాను, ఆయన ద్వారా సకల విధమైన మేలులు పొందుతానని ప్రజలందరూ ముందు ఆయన నమ్ముకొని ఉన్నాము కదా. మనం చాలాసార్లు ప్రార్థనలు అంటాం, ప్రభువా మేము ఫలాని వాళ్ళ ముందు ఉన్నాం ప్రభువా, ఫలాని జనుల మధ్య మేము ఉన్నాం ప్రభువా, కనుక దాన్ని బట్టి అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని. కానీ ప్రకటనలో ప్రభు ఒక మాట అంటాడు, నీవు సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలంలో నువ్వు నివాసం చేస్తున్నావని కూడా నాకు తెలుసు అని ప్రభు చెప్పడాన్ని ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాలలో మరి మునులలాగా ఉన్నటువంటి ప్రజల మధ్య నీవు నివాసం చేస్తున్నావని నాకు తెలుసు, బ్రహ్మజ్ఞులు లాంటి చెట్లు లాంటి ఆ మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజల మధ్య నీవు ఉన్నావని కూడా నాకు తెలుసు అని ప్రభు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు అక్కడ మనకు కనబడతాయి. అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవే అది తెలిసి ఎరిగి వారి కొరకు మేలు సిద్ధపరుస్తున్నావు. నువ్వు ఎవరి ముందు ఆయన నమ్ముకొని ఉన్నావో, నువ్వు ఎవరి ముందు ఆయన పూజిస్తున్నావో, ఎవరి ముందు నువ్వు భక్తి చేస్తున్నావో, నీ దేవుని ఎదుట లేదా నీ దేవుని నమ్ముకొని ఉన్నావు, అదంతా నీవు చెప్పడం మాత్రమే కాదు, నీ దేవునికి కూడా బాగా తెలుసు అని ఈ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయిస్తున్నారు, నీ ప్రజలన్న సంగతి నీకు తెలుసు, కనుకనే వారి కోసం నువ్వు మేళ్లను సిద్ధపరుస్తూ ఉన్నావు అనేటువంటి వాక్యం ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు ఈ వాక్య భాగంలోండి ఒక ప్రత్యేకమైన అంశంగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కార్యాలు అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా దాన్ని కొంచెం వివరణాత్మకంగా చెప్పాలని నాకు ఆశ ఉంది. ఏంటంటే అర్థం కావడానికి, దేవుడు సిద్ధపరిచాడంటే ఆల్రెడీ అది చేసి పెట్టాడని అర్థం. ఇప్పుడు ఆయన చేయట్లేదు, చేసి పెట్టాడని అర్థం. అంటే ముందుగానే వాటిని రెడీ చేశాడని మనకు తెలుస్తుంది. దానికి ఒక పదం మనకు అర్థమయ్యే భాషలో ఒక పదం ఏంటంటే ముందస్తుగా అనే పదాన్ని వాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మన కొరకు ముందస్తుగా ఆయన కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన సిద్ధపరిచినటువంటి కార్యాలు అనేటువంటి ఆ టైటిల్ మీద మనము వింటున్నప్పటికీ
అర్థం కావడం కొరకు దేవుడు మన కొరకు ముందుగానే కార్యాలను ఆయన సిద్ధపరిచి ఉంచేవాడు, లేదా ముందస్తుగా దేవుడు తన కార్యాలను సిద్ధపరిచి ఉంచేవాడు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నిజంగా ఒక 3 విషయాలు మన దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకోవడానికి మనం త్వరపడదాం. ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ 3 విషయాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనము నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, దేవుడు మనము ఎదురు చూడకుండానే మనకు అవసరమైన, మనము నడవవలసిన మార్గాలను, ఉపదేశాలను ఆయన మనకు ఉపదేశించేవాడై ఉన్నాడు, లేదా బోధించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది మొదటి అంశంగా జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఉన్న ప్రకారం మనం చెప్పుకోవాలంటే, ఆయన పెందల కడనే మనకు తన మాటను తెలియజేసిన దేవుడు. పెందల కడనే దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము. మనం ఆ మాటలు గుర్తుపెట్టుకోవాలన్నా, అర్థం కావాలన్నా, వాక్యమును చదివినప్పుడు లేదా చూసినప్పుడు మనం అది చక్కగా గుర్తుపెట్టుకోవడానికి మనకు వీలవుతుంది, వాటి గురించి చెప్పడానికి కూడా వీలవుతుంది. 2వ దినవృత్తాంతములో 36వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ వచనములో వ్రాయబడి ఉన్నటువంటి మాట, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను, లేదా వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రజల యందు, తన జనుల యందును, తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై అనే మాట మనకు కనబడుతుంది. అంటే దేవుడు జాలి పడి ఓ పని చేస్తున్నాడు. దేవుని యొక్క కనికరం మనము చాలా విధానాల్లో చూడొచ్చు. చాలా కోణాల్లో దేవుని కనికరాన్ని మనం చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే, దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. ఇది దేవుని కనికరానికి గుర్తు. దీన్ని వర్షంతో పోల్చాడు బైబిల్లో. వర్షము, పూర్వకాలంలో వర్షము రానప్పుడు దేవుడు మన మీద కోపముతో ఉన్నాడని ప్రజలు ఊరికినే గ్రహించేవారు. కరువు అనేది దేవుని శాపానికి గుర్తుగా, దేవుని కోపానికి గుర్తుగా భావించేవారు. మనం అలాంటి సందర్భాలు కూడా మనం బైబిల్లో చూస్తాం. అయితే వర్షము వచ్చు రీతిన ఆయన తప్పకుండా వచ్చును అని బైబిల్లో రాయబడింది. వర్షం అనేది దేవుని యొక్క కనికరానికి గుర్తు, ఆయన యొక్క ప్రేమకు, ఆయన యొక్క జాలికి గుర్తుగా కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి దేవుని యొక్క కనికరములకు గుర్తుగా ఇక్కడ చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని కటాక్షం మన మీదకి వస్తుందో, దేవుని యొక్క జాలి మన మీదకి వస్తుందో, ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేకమైన సందర్భాలు ఆ విషయం మనకు, ఆ వాక్యాలు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను అనేటువంటి మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుడు ఇక్కడ వారి మీద కనికరపడి వారికి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు కనుక కోత కోసం పనివారిని పంపుడని కోత యజమాని మీరు వేడుకోనండి అనే ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని ప్రభు ఆ రోజు వారికి చెప్పగలిగాడు. చెప్పడానికి ముందున్న వాక్యం ఏంటని మనం చూస్తే, ఆయన కాపరి లేని గొర్రెల వలె ప్రజలు ఉన్నారు అన్న సంగతిని గుర్తించి అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. వారి మీద కనికరపడి అనేటువంటి మాట కూడా మనకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి ఆయన కనికరపడి చేసిన కార్యం ఏంటంటే, వారికి మేలు జరుగుట కొరకైనటువంటి మాటలను దేవుడు అక్కడ వారికి బోధించాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా మరొక సువార్తలో చూస్తే, వారి మీద కనికరపడి ఆయన అనేక సంగతులను వారికి బోధించను అనే మాట ఇదే సందర్భంలో అక్కడ వాడుతాడు.
హల్లెలూయా. ఇక్కడేమో కోతకు పనివారిని పంపండి అని చెప్పినటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ మరి యొక్క సువార్తలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి వారి మీద కనికరపడి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి మరి అనేక సంగతులు ఆయన వారికి బోధించను అనేటువంటి మాట మరి యొక్క సువార్తల్లో చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్య భాగం మనకు కనబడుతుంది. ఏది ఏమైనా దేవుని కనికరం మన మీదకి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడేవాడన్నాడు. మనకు మూలవాక్యం దగ్గరికి వెళ్దాం. దినవృత్తాంతములు ఇందాక చదువుకున్న మూలవాక్యము, ఈ సందర్భం కొరికిన మూలవాక్యము 2వ దినవృత్తాంతంలో 36:15 మనం చూసాం కదా. ఆయన తన జనుల యందు కటాక్షము గలవాడే అనే మాట ఉంది. అది సరిపోతుంది మనకు. కటాక్షము గలవాడే, జాలి కలిగిన వాడే ఏం చేశాడంటే, వారు ఇంకా లేవకముందే పొద్దునే పెందల కడనే ఆయన తన ప్రవక్తలను వారి యొద్దకు పంపి తన మాటను తెలియజేశాడు. వారే స్థితిలో ఉన్నారు, ఇంకా లేవలేదు. వారి స్థితిలో ఉన్నారు, దాని కొరకు ఏం ప్రార్థన చేస్తున్న వారికి ఏమి లేరు. కానీ దేవుడైతే వారి నడుల కనికరపడి మరి ఆయన వారి కోసము తాను సిద్ధపరిచిన మేలు అని చెప్పాలి, సిద్ధపరిచిన కార్యాలు, సిద్ధపరిచిన మాటలు, వారికి ఏ మాటలు బోధించాలని ఉన్నాడో, ఏ మాటలు వారికి తెలియజేయాలని ప్రభు ఇష్టపడ్డాడో వారు ఉదయకాలమే పెందల కడనే బోధించాడు. దీన్ని మనము ఆత్మీయ కోణంలో చెప్పాలంటే మరి ముందుగానే, ఉదయం అనేది, పెందల కడ అనేది అర్థం ఏంటంటే పొద్దున్నే అనే దాని యొక్క భావం ఏంటంటే ముందుగానే. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాక్య ప్రకారం, అంశం ప్రకారం ముందస్తుగా, హల్లెలూయా, ఒక సిచ్యువేషన్ నీ మీదికి రాకముందే, ఒక పరిస్థితి నిన్ను ఎదుర్కోక ముందస్తుగానే దేవుడు తన మాట ద్వారా నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. తన మాట ద్వారా నిన్ను ఆదరిస్తాడు, తన మాట ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు. ఇలా అనేకమైన విషయాలు మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ముందుగా చేసే కార్యం ఏంటంటే, ఆయన తన మాటను మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రం ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు ఉపదేశమును సిద్ధపరిచి ముందుగా ఆయన తెలియజేస్తాడు. దేవుని వాక్యంలో చూస్తే పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. 19-20 కలిసి ఉన్నాయి, చూద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. చాలా మందికి తెలియనటువంటి ఒక గొప్ప సత్యము లేదా వాక్యం ఇది. నోవాహు కాలంలో దేవుడు వారితో, అప్పుడున్న ప్రజలతో మాట్లాడా లేదా అనే ప్రశ్నకు జవాబు పేతురు రాశాడండి. నినివే పట్టణంలో దేవుడు యోనా ద్వారా ప్రకటింపజేశాడు కదా, మరి నోవాహు దినములో అలా ఏం ప్రకటింపజేయలే కదా, ఏ ప్రవక్త వెళ్ళి చెప్పలే కదా అనేటువంటి విషయాలు, డౌట్స్ ఇలాంటివి ఉంటాయి. పేతురు ద్వారా దేవుడు ఆ డౌట్ లేకుండా చేసేసాడండి. దేవుడే ఆత్మస్వరూపిగా వెళ్ళి నోవాహు దినములో ఉన్న జనులందరితో ఆయన మాట్లాడాడు అని వాక్యం చెప్తుంది. ప్రళయము రాకముందే ముందుగానే దేవుడు ఈ ప్రపంచము నాశనం చేయబోతున్నాను నేను అని, మీరు మనస్సు మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకోండి ప్రభువే వెళ్ళి వారికి ప్రకటించాడంట. చూసాను ఆ వాక్యం, చూడండి ఎంత అద్భుతమైన వాక్యం. 19-20లో మనం చూస్తే మధ్యలో మనము 20వ వచనంలో 3వ లైన్ చూస్తే, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. వారి మనస్సులో, వారి అంతరాత్మతో ప్రభు మాట్లాడాడు, వారి మనస్సాక్షితో ప్రభు మాట్లాడాడు. మీరు చేస్తున్నది అన్యాయము, ఈ క్రియలన్నీ విడిచిపెట్టండి అని దేవుడు వారితో అనేక విషయాలు వారికి చెప్పాడు, వారితో మాట్లాడాడు అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన కనికరం ఎంత గొప్పది. నోవాహు దినములలో కూడా అప్పుడున్న జనులతో దేవుడు మాట్లాడాడు అంటే ఆయన ఎంత కనికరపడ్డాడు. నిజంగా ఒక ధనవంతుడైన యవనస్తుల గురించి మనం బైబిల్లో ఎప్పుడు వింటూ ఉంటాం. ఆయన దాదాపు ఆల్మోస్ట్ 99% పరలోకాన్ని వినడానికి 99% సిద్ధపడ్డ వ్యక్తిగా ఉన్నాడండి. తన జీవితంలో ఒకే ఒక లోపం మాత్రం ఉంది. యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చి అడిగాడు అనుకోండి, ముందు
నేను నిత్య జీవం పోవాలంటే నేనేం చేయాలని అడిగాడు. అడిగిన సందర్భంలో యేసు ప్రభు ఆయనతో మాట్లాడేటువంటి మాటల్లో మనం చూసినట్లయితే ఆజ్ఞను పాటించు అని చెప్పాడు. నేను బాల్యం నుండి పాటిస్తున్నానని ఆయన చెప్పాడు. నేను చెప్పింది ఆయనకు అర్థం కాలేదని ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత కనికరం అంటే అర్థమయ్యే రీతిలో ప్రభు బోధించాడండి. ఆ రోజు నీకు అధికమైనటువంటి ఆస్తి ఉంది, ఆ ధనమే నీకు ఆటంకంగా ఉంది అన్నట్టుగా నీ ఆస్తిని అమ్మి, నీ ధనమును విడిచిపెట్టి అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు అనుకున్న నిత్య జీవం నీకు దొరుకుతుందని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాస్తుంటుందండి, అందుకని గుర్తు చేస్తున్నాను. అదేంటో తెలుసా? ఆయన వాని మీద కనికరపడి అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. కనికరపడి ఏం చేస్తున్నాడు? అందుకే దేవుని కనికరం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అనేది మనం ముందుగానే చెప్పుకున్నాం. అది ఆయన కనికరానికి గుర్తు, ఆయన జాలికి గుర్తు. ఒకవేళ మనము తెలివి తక్కువ వారంగా ఉండి, మూర్ఖంగా ఉండి అయినా దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, అయినా దేవుడి నుంచి దేవుడు ఏదైనా మాట్లాడితే బాగుందని మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, సరి అయిన సిద్ధపాటు లేదు, సరి అయిన భక్తి లేదు, సరి అయిన విధంగా ప్రార్థన చేయట్లేదు, అయినా కూడా మనం ఉన్న స్థితిని గురించి మనకు తెలియజేయడానికి కూడా దేవుడు వచ్చి మాట్లాడతాడనేది కూడా ఎంతో గొప్ప విషయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూస్తే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కానీ వారి జీవితాలు సరిగా లేకుండా ప్రార్థన చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రార్థన టోటల్గా వినకుండా దేవుడు లేడు, కానీ మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ సరిగ్గా లేకుండా ప్రార్థన చేస్తున్నారని వారికి చెప్పాలని దేవుడు ప్రవక్తతో మాట్లాడించి వారికి చెప్పించాడండి. యెషయా ప్రవక్త ద్వారా అప్పుడున్న జనులతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మీరు యెషయా 50 చదివితే అవన్నీ మనకు కనబడతాయి. నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉండుటయు, బాధింపబడుతున్న వారిని విడిపించుటయు, చెడును గూర్చి నువ్వు మాట్లాడకుండా ఉండటం మానాలి, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇవ్వాలి. ఇలాంటి ఎన్నో విషయాలు అక్కడ చెప్పాడు. మీరు ఉపవాస దినమున వ్యాపారం చేస్తారు, విశ్రాంతి దినమున వ్యాపారాలు చేస్తుంటారు, ఇలాంటి అనేకమైన విషయాలు చెప్పాడు. అది మనకు ఆలోచన చేస్తే కూడా అక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా దేవుడు వారికి తెలియక, వారు అజ్ఞానంతో, వారు ఒక వివేచన లేకుండా భక్తి చేస్తున్నప్పుడు వారికి తెలియజేయాలి అని దేవుడు అక్కడ వారి మీద కనికరపడ్డాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా పెందల కడనే ఆయన తెలియజేసిన దేవుడు, అనగా ముందుగానే మనకు తెలియజేసిన దేవుడు. ఒకసారి మన జీవితాన్ని చూద్దాం. ఎన్నో పరిస్థితులు మనం చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతుంటే మనకి ఇది అవసరమా అని అనిపించింది కొన్నిసార్లు. కానీ అవి మాట్లాడిన కొన్ని దినాల తర్వాత చూస్తే దానికి సంబంధించిన పరిస్థితులు మనం ఎదుర్కోవడం ఎన్నో చూసాం. హల్లెలూయా. అప్పుడు మనకు అర్థమైంది, నిజంగా దేవుడు నాకు ఈ విషయాన్ని ముందే బయలుపరిచాడు గనుక, నాకు తెలియజేసి ఉన్నాడు గనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను నిలబడగలిగాను. లేకపోతే ఈరోజు నేను కూలిపోయేవాడిని, లేకపోతే నేను అధైర్యంలో ఉండేవాడిని, అధైర్య పడేవాడిని. దేవుడు నన్ను ముందుగానే తన మాట ద్వారా సిద్ధపరిచాడు కదా అని నిజంగా మనం ఎంతగానో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు, మన ప్రభు యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఆయన శోధన రాకముందే పేతురుకు, శిష్యులకు ముందుగానే చెప్పాడు కదా. ఆయన తన మాటను తన వద్ద ఉంచుకోలేదు, ఆయన తెలియజేశాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఇదిగో మీరు శోధనలో మీరు పడిపోకుండా ఉండటం కొరకు మీరేం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మన మూలవాక్యము 2వ దినవృత్తాంతములు 36:15 ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఆయన పెన్నుల కడనే వారికి తెలియజేసిన దేవుడు, తన మాటను తెలియజేసిన దేవుడు. కాబట్టి మొదటిగా మనం నేర్చుకుంటున్నాము, ఆయన మనకు ముందుగానే ప్రతి విషయాన్ని ఆయన తెలియజేసిన దేవుడుగా ఉన్నాడు. అనేకమైన విషయాలు మన జీవితాల్లో అలా తెలియజేసుకుంటూ వచ్చాడు. కనుకనే మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల్లో మనం నిలబడగలిగాం. మార్క్స్ వార్త 13:23లో ప్రభువు మరి ఆ యొక్క చివరి దినాల గురించి చెబుతూ, ఆయన ఈ యొక్క భూ ప్రపంచం ఎండ్ అయ్యేటువంటి దినాలు రాకడ కాకుండా ఆ తర్వాత ఎండ్ అయ్యే దినాల గురించి చెప్తూ ఇశ్రాయేలుతో చాలా మాటలు మాట్లాడతారు. మీరు పొలంలో ఉంటే మీరు పొలంలో నుంచి అటే పారిపోవాలి తప్ప ఇంటికి రావద్దు, సామాన్ తీసుకోవడానికి ఇంటికి రావద్దు అని చెప్తూ ఇలా కొన్ని విషయాలు చెప్తూ ఏమన్నాడంటే అక్కడ మీరు ఆ వాక్యం చూస్తే మీకు అర్థమవుతుంది. 13:23 మార్క్స్ వార్తలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మీకు ముందుగా చెప్పి తిని అన్నాడు. మీరు చూడండి, అక్కడ ఆ వాక్యం ఉంటుంది. ఇవన్నీ చెబుతూ ఆయన మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట? ఇదిగో నేను మీకు ముందుగానే చెబుతున్నాను సుమా.
చెప్పలేదు అనుకోవద్దు. నేను మిమ్మల్ని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను, నేను మీకు ముందుగానే ఈ విషయాలన్నింటినీ బోధిస్తున్నాను అన్నట్టుగా ప్రభు ఆ మాట చెప్పడాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని, మనకు అవసరమైన ప్రతి విషయాన్ని, యెషయాలో అంటాడు కదా 48:17 మనము నడవవలసిన మార్గాన్ని ఆయన మనకు ఉపదేశించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం తప్పులో పడ్డ తర్వాత, పొరపాట్లు చేసిన తర్వాత మనకు ఆయన బోధించట్లేదు, మనకు ముందుగానే ఆయన సమస్తాన్ని ఆయన బోధిస్తున్నాడు. మనం సరైన విధానంలో మనం ముందుకు వెళ్ళినట్లుగా, సరైన నిర్ణయాలు చేయనట్లుగా ఆయన తన మార్గాలను మనకు బోధిస్తాడని యెషయా 48:17 కూడా చెప్తుంది. కీర్తన 25:9 చూస్తే కూడా ఆయన దీనులకు తన ఉపదేశాన్ని ఆయన నేర్పుతాడు అని బైబిల్లో రాయబడింది. అవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయిన తర్వాత కాదు, ఇది మనం నేర్చుకుంటున్న అంశం. ముందుగానే ఇది మీ మనసులో ఉండాలి. ఆయన సిద్ధపరిచిన కార్యాలను దాంట్లో కూడా అది కూడా సిద్ధపరిచాడంటే ముందుగానే సిద్ధపరిచాడు. తన మాటను ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు, తన మాటను ముందుగానే మనకు తెలియజేశాడు. ఇది మీ మనసులో ఉండాలి. దేవుడు ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనతో మాట్లాడడం కాదు. ఆయన ఎంత కృపగలవాడంటే ఒక పరిస్థితి మన మీదకి రాకముందే ముందుగానే ఆయన మనకు తెలియజేసేవాడై ఉన్నాడు. దీన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఇది మనం గ్రహించిన వారమై మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన ఎన్నో విషయాలు మనం తెలియజేస్తూ ఉంటుండగా వాటన్నిటిని బట్టి ప్రభువును మనం స్తుతించాలని, ప్రభువును మనం గణపరచాలని దేవుని పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాం. అలా దేవుడు మనకు తెలియజేసి ఉండకపోతే కనుక నిజంగా మనం ఎంత నష్టపోయేవారు. ఈ రోజుల్లో వాక్యం విరివిగా మనకు దొరుకుతుంది, దేవుని మాట విరివిగా దొరుకుతుంది. కానీ సమూయేలు కాలంలో మనం చూస్తే ఒక మాట బైబిల్లో ఉందండి. మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే 3:1 ఏమంటాడో తెలుసా? ఆ దినాల్లోనట దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని రాసిందండి. అక్కడ ఏంటట, సమూయేలు దినాల్లో కాలాల్లో, ఆ బాలుడుగా సమూయేలు ఉన్నటువంటి ఆ దినాల్లో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు ప్రత్యక్షపరచబడడం అనేది చాలా అరుదంట. అప్పుడున్న జనాలకు తెలుసండి దేవుని మాట యొక్క విలువ ఏంటో. ఈరోజు విస్తారముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా చిన్నతనంలో కూడా ప్రార్థనా సమయం అని జీసస్ కాల్స్ వాళ్ళది ఒకటి వచ్చేది. సహోదరు, ఆదివారం ఒక్కరోజు వస్తేనే టీవీ ఛానల్లో దేవుని వాక్యం ఒక అర్ధగంట వచ్చేది. అర్ధగంటలో ముందు అడ్వర్టైజ్మెంట్, పాట అన్ని తీసేస్తే 15 నిమిషాల వాక్యం. అది వారానికి ఒక్కసారి. ఇప్పుడు ఛానల్లే ఉన్నాయండి. ఆరాధన ఛానల్, కల్వరీ ఛానల్ కదా, గాడ్ ఛానల్, ఇంగ్లీష్లో మిరాకల్ ఛానల్, శుభవార్త, విస్తారముగా. కానీ సమూయేలు కాలం గురించి చెప్తున్నాడు. దేవుని వాక్కు కోసం ప్రజలు ఎదురు చూసి ఆకలితో ఉన్నటువంటి దినాలు అవి. సహోదరి సహోదరుడు, మనం ఆలోచించాలి. ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు మనం వాటిని గుర్తించట్లేదా, గ్రహించట్లేదా, దాని విలువను తెలుసుకోవడం లేకపోతున్నామా? ఒక రష్యాలో జరిగిన ఒక సంఘటనను చిన్న నాటికలాగా, సీరియల్ లాగా చిన్న క్లిప్పింగ్ తయారు చేసి పెట్టారు. దాంట్లో ఒక బైబుల్ వారి పేటలోకి, వారు ఉంటున్న ఏరియాలోకి రహస్యంగా ఒక బైబుల్, అది కూడా ఒక కొత్త నిబంధన, రహస్యంగా ప్రాణాలు తెగించి పట్టుకొచ్చారని. అక్కడ ఆ గదిలో 100 మంది కూడి ఉన్నారు. ఆ బైబుల్, ఒక్క బైబుల్ను ఎంతమంది చేతుల మీద తీసుకొని కన్నీళ్లు విడుస్తూ దాన్ని ముద్దు పెట్టుకున్నారు. అది దృశ్య రూపకంగా అది చూపించినప్పుడు నిజంగా నా హృదయం ద్రవించిపోయింది. ఒక కొత్త నిబంధన పుస్తకాన్ని ఒక్కొక్కరు కళ్ళకు అద్దుకుంటూ ముద్దు పెడుతూ ఆ వాక్యాన్ని చదువుతూ చూస్తూ వేలు పెట్టి చేస్తున్నారండి. నిజంగా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్కు మనకు ఎంతగా మనకు విడుదలవుతుంది. మన పరిస్థితుల్లో దేవుడు ఒక పరిస్థితిని మనం ఎదుర్కోకముందే, ఓ కష్టాన్ని, ఓ శ్రమను, ఓ శోధనను, ఒక ఇబ్బందిని మనం ఎదుర్కోకముందే ముందుగా అని అనేక విషయాలు మనం తెలియజేస్తుంటుండగా దేవుణ్ణి స్తుతిస్తున్నామా, దేవుని ఆరాధిస్తున్నామా, గుర్తిస్తున్నామా? అసలు ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి అర్థం చేసుకొని ప్రభువును స్తుతించే వారు ఉండాలని మొదటి అంశంగా నేర్చుకుంటున్నాం. రెండవదిగా చూసినట్లయితే, రెండవ అంశంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నా రెండవ అంశం ఏంటంటే, మనము అడగక ముందే మన అక్కరలను ఎరిగి ఆయన తీర్చిచున్నటువంటి దేవుడుగా, తీర్చిన దేవుడుగా ఉన్నాడు ఆయన. మన అక్కరలను ఎరిగి మనము అడగక ముందే
కదా. చాలా పాటలు ఉన్నాయి దీని మీద. నేను ఈ వాక్యం వచ్చినప్పుడు మనసులోకి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ పాటలే తిరుగుతున్నాయి. అడగక ముందే అక్కరనెరిగి అవసరాలు తీర్చిన ఏంటి అవసరాలు తీర్చిన శ్రీమంతుడు అనే దేవుడు అనే పాటలు. ఎటువంటి దేవుడు ఆయన? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం 7-9 వచనాలు. మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు. దీని కొరకు ఎగ్జాంపుల్గా 1-2 చెప్తాను, సమయం అయిపోతుంది. చూడండి, మానవుణ్ణి సృష్టించక ముందే మానవునికి కావలసినవన్నీ దేవుడు సృష్టించేశాడు. నేను అంటున్నా, అడిగాడా మనిషి? బెండకాయల గురించి అడిగాడా? దొండకాయల గురించి అడిగాడా? పోనీ ఆలుగడ్డల గురించి అడిగాడా? సోరకాయ, క్యారెట్, బీట్రూట్ అడగండి, ఆలోచించండి ఒకసారి. ఏదైనా మనిషి అడిగాడా? ఈరోజు మనం అనుకుంటున్నాము ఏదో అనుకుంటున్నాం, కానీ ఈ విశ్వం అంతటిని కూడా ఎవడు అడగకుండానే ఈ విశ్వం అంతటిని సర్వ సంపదల చేత ఆయన నింపిన దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును. ఇది చాలు మనకు. అసలు ఇంకో గొప్ప ఉదాహరణ, దీన్ని మించిన ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈ 2 మనసులో పెట్టుకోండి. అదేంటో తెలుసా? నీవు రక్షణ పొందుట కొరకు రక్షకుడగా రా ప్రభు అని మనం ఎవరు అడగలేదు. ఆయన రక్షణను సిద్ధపరిచాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? మనకు పూర్వమందు ఉండిన వారు ప్రార్థన చేయొచ్చు కదా, ఋషులు ప్రార్థన చేశారని చెప్తూ ఉంటారు కదా. ఆ దేవుడు ఆకాశమందున్న దేవుడు, మరి మేము పాపములో ఉన్నాము, పాపములో నుండి మమ్మల్ని విడిపించు, త్రాహిమాం కృపాయా దేవా శరణాగత వత్సలని ప్రార్థనలు చేశారు కదా. చేశారు సిచ్యువేషన్ను గ్రహించి. కానీ వాళ్ళందరికంటే ముందు దేవుడు ఆయన మానవ జాతి యొక్క అక్కరనెరిగి ఆయన రక్షణను సిద్ధపరిచాడని బైబిల్ చెబుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మీరు చూడగలిగినట్లయితే, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము మీరు చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనకు కనబడుతుంది. 6వ వచనం చాలా పెద్ద వాక్యం అండి. 7 అనే నెంబర్ ఉంది కదా, 7వ వచనం. 7వ వచనానికి మనం ఒక 2 లైన్లు పైనుంచి చదువుకుందాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోండి. ఏంటంట? జగత్తుకు పునాది వేయబడక మునాడు సృష్టి లేదు అసలు. అందుకే నేను దానికంటే గొప్ప ఎగ్జాంపుల్ అని చెప్పాను. మేము సృష్టి లేదు. సృష్టి లేకముందు అసలు మనిషి ఎక్కడిది? సృష్టి తర్వాత మనిషి వచ్చాడు కదా. సృష్టి లేదు. జగత్తుకు పునాదులే వేయబడక మునుపు క్రీస్తు ఉన్నాడు. క్రీస్తులో మనల్ని ఇంకా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంతా కూడా దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు? చూడు, ఎప్పుడు సిద్ధపరిచాడు. అందుకే చాలా గొప్ప వాక్యం ఇందులో నుంచి ఎప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడైతే సమయం లేదు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడని కూడా మన మెదడు లేదా మన తల, మన బుర్ర పట్టలేనంత చాలా అద్భుతమైన విషయం అది. ఇక్కడే చెప్పాడు అన్నమాట. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నాకు అనిపించింది, ఉన్నదాన్ని ఎన్నుకుంటారు. ఒకసారి చెప్పాను, మేము మీకు గుర్తుందో లేదో. ఉన్నదాన్ని ఎవరైనా ఎన్నుకుంటారు, లేని దాన్ని ఎలా ఎన్నుకుంటారు? అప్పుడు మనం లేవు కదా. కానీ క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకుని అంటుంది వాక్యం. ఎలా ఎన్నుకున్నాడు అనేటువంటి ప్రశ్నకు జవాబు మనం ఆ రోజు తెలుసుకున్నాం. అదేంటంటే, ఆయనకు జరగబోతుందంతా తెలుసు. ఆయన సంకల్పంలో, ఆయన ఆలోచనలో, ఆయన భవిష్యత్తు జ్ఞానంలో ఎవరు పుడుతున్నారో, ఎన్ని లక్షల కోట్ల మంది పుడతారో అందులో నువ్వు కూడా పుడతావన్న సంగతి ఆయన ఆలోచనలు తెలుసు. అక్కడ ఎన్నుకున్నాడు నిన్ను. హల్లెలూయా. నీకు చూసి ఎన్నుకోలేదు. చూసి ఎన్నుకోవడానికి నువ్వు లేవు. అసలు సృష్టి లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు. అంటే ఎక్కడ ఎన్నుకున్నాడు? ఆయన భవిష్యత్తు జ్ఞానంలో నిన్ను ఎన్నుకున్నాడు. ఇది మన జ్ఞానానికి, మన శక్తికి అందరి విషయం అండి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, భూమిని సృష్టించమని, ఈ భూమి మీద సకల ఫలవృక్షాలు సృష్టించమని ఎవరు అడగలేదు. మానవునికి ఇవన్నీ కావాలని ఎరిగి, మన అక్కరలను ఎరిగి ముందుగానే ఆయన సమస్తాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థించు పొందేటివి ఉన్నాయి, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ మనం ప్రార్థన చేయకుండా ఎన్నో దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థించి పొందేటివి ఉన్నాయి, అది నిజమే. కానీ మనం ప్రార్థన చేయకుండానే చాలా దేవుడు చేసేసాడు. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటున్నాము, అడగక ముందే మన అక్కరలను అడగక ముందే. ఇక్కడ కూడా ముందే అన్నమాట మీ మనసులో ఉండాలి. ముందస్తుగా అంటాడు కదా 139వ కీర్తనలో, మాట నా నాలుకకు రాకముందే. అఫ్కోర్స్ అది ప్రార్థన కూడా అదే కదా. ప్రార్థన కూడా నోటి ద్వారా మనం చేస్తాం, మనసుతో చేస్తాము, నోటి ద్వారా కూడా చేస్తాం. మాటే కాదు, ప్రార్థన కూడా తీసుకుందాం.
మాట నాలుకకు రాకముందే, ప్రార్థన పూర్తి కాకముందే దాన్ని ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నాడు. సమస్తం ఆయన ఎరిగి ఉన్న దేవుడై నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తున్నవాడుగా ఉన్న విషయాన్ని బట్టి నిజంగా మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి అనేది దేవుని యొక్క వాక్యములో నుండి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ప్రార్థన చేయకముందే ఆయన మన అక్కరలు ఎరిగి అనేకమైన విషయాల్లో ఆయన సహాయం చేస్తున్నాడు. నేను కొన్ని విషయాల్లో నేను చూసినప్పుడు దేవుడు చేస్తున్న కార్యాలు కొన్ని గ్రహించాను. అదేంటంటే, కొంతమంది వారి జీవితాల్లో కొన్ని కార్యాల కొరకు చాలా దినాల నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, వేల ప్రార్థనలు చేస్తున్న వారు ఉన్నారు. కొంతమందికి అసలు వారు అన్ని ప్రార్థనలు ఏం చేయకుండానే ఊరికినే వారి ఆశీర్వాదాలు పొందుకోవడం, మేలును పొందుకోవడం కదా. వారు ప్రార్థనలు ప్రారంభించకముందే ఇంకా వారి జీవితాల్లో మేలు పొందుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. గమనించండి, అప్పుడు నిజంగా అనిపిస్తుంది దేవుడు తన కనికరం ద్వారా ఎంత కార్యాలు చేస్తున్నాడు. అసలు అప్పుడు అనిపిస్తుంది నిజంగా, మరి ఇతరులేమో, మరికొంతమంది ఏమో అన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి వారు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, వీరికి ఊరికేనే పొద్దున లేవగానే వారి పార్సిల్ వారి ఇంటి ముందు ఉన్నట్టు, పెందలకడనే ప్రభు మాటను పంపించినట్టు అలా పంపిస్తే వీరు గుర్తించారా అసలు అని అనిపించింది. ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాల్లో కూడా నేను అనుకోలేదు, దేవుడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు, దేవుడు ఇలా నన్ను దీవిస్తాడని నేను అనుకోలేదు, ఇంత త్వరగా చేస్తాడని నేను అనుకోలేదని నీవు అనుకున్న సందర్భాలు ఎన్ని లేవు? దేవుని స్తుతించావా? మరి దేవుని ఘనపరిచావా? దేవుడు ఎందుకు వారి లక్షల వేల ప్రార్థనలు వారు చేసేదాకా వారికి ఎందుకు ఆపాడు? అబ్రహాం జీవితాన్ని మనం చూస్తాం. వారికి మరింత ఆశీర్వాదకరంగా వారిని ఉన్నతమైన విధానంలో హెచ్చించడం కొరకు దేవుడు 100 సంవత్సరాల వరకు అబ్రహామును ఆపిన సంగతి మనం చూస్తాం. అలా అందరినీ దేవుడు ఆపడు, అలా అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. నిజంగా అలా ఆపిన వారిని చూస్తే, అలా ఎవరిని విశ్వాసంలో దేవుడు నడిపించాడో వాళ్ళు ఈ త్వరగా పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయి చూసా, వాళ్ళకు వీళ్ళకు మామూలుగా తేడా ఉంటుంది. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ అంశం ఏంటంటే, మనం ఆ కార్యాలను బట్టి స్తుతిస్తున్నామా, ఘనపరుస్తున్నామా? దేవాన్ని అడగక ముందే, నేను ప్రయాసపడకముందే, ప్రభువా నేను దాని కొరకు నేను నలిగిపోకముందే, నేను అడగక ముందే, ఇంకా ఈ మాట చాలా పెద్దది. అసలు అడగక ముందే అన్నమాట చాలా పెద్దది. నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశావు ప్రభు అని మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉన్నామా? మళ్ళీ మనం పరిశీలన చేసుకొని మన జీవితాల్లో దేవుడు అలా చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించే వారంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది రాసేటప్పుడు ఒక మాట రాసుకున్నారు. అదేంటంటే, ఆదాము కూడా మనకు ఒక హవ్వ ఉంటే బాగుండని అనుకోలేదు. ఎందుకో తెలుసా అని నన్ను రాసుకున్నాను. నేను అనుకున్నాను, ఎందుకో తెలుసా, హవ్వ ఎట్లుంటే ఉంటుందో కూడా ఆయన తెలియదు. నిజమే తెలియదు. ఒకవేళ ఆయన అంచనా వేస్తే మరొక ఆదామును అంచనా వేసుకుంటాడు ఆయన, ఇంకొక నాలాంటోడు ఉంటే బాగుండాలి. అసలు ఒక రూపమే లేనప్పుడు హవ్వను ఎట్లా ఏ విధంగా ఆయన ఇమేజ్ తీసుకుంటాడు అసలు మనసులో? మీకు అర్థమైందో లేదా? అసలు నాకు అవ్వ కావాలని ఆదాము అడగలేదని అందరూ చెప్తుంటారు పెళ్లి వర్తమానాల్లో. కానీ అసలు అవ్వ ఎలా ఉంటుందో కూడా ఆదాము తెలియదు. ఎందుకు? అసలు అప్పటికి సృష్టి లేదు కదా, అసలు అవ్వ లేదు కదా. అసలు ఒకవేళ నాకు తోడు ఉండాలనుకుంటే ఏమని కోరుకుంటాడు? నాలాంటి ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆదాము కోసం ఆలోచించిన దేవుడు ఉన్నాడు. ఆదాము అడగలేదు. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. రెండవది మనం చూస్తున్నాం, మనము అడగక ముందే ఎన్నో మనకు దేవుడు దయచేస్తున్నాడు. వాటిని బట్టి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. రెండో విషయం. చివరిగా మూడోది, 2 మాటలు చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది కదా. మూడోదిగా మనం చూస్తే, సమస్య మన జీవితంలో, ఒక సమస్య మన జీవితంలో మన మీద దాడి చేయకముందే, మన మీదకి రాకముందే, ఏంటండి దాని ప్రభావం మన మీద కనబడకముందే దానికి పరిష్కారాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచే దేవుడు అంట. హల్లెలూయా. అర్థమైందో లేదు ఈ మాట? సమస్యకు పరిష్కారము ముందే సిద్ధపరిచి ఉంచే దేవుడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒక సమస్య వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు దేవుడు దాని కొరకు ఏదో చేస్తాడు. కాదు, మనం తెలుసుకోవాలి. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఒక సమస్య నీ జీవితంలో అనుమతించే దేవుడైతే, ఒకవేళ దేవుడే అనుమతించినా, ఒకవేళ సాతాను ద్వారా వచ్చినా, అది ఏ రకంగా నీ జీవితంలోకి వచ్చినా, ఒక సమస్య నీ జీవితంలో ప్రవేశించక ముందే, రాకముందే దాని కొరకైన పరిష్కారం దానికంటే 2 రోజుల ముందే రెడీ ఉంటుందంట. హల్లెలూయా. 2 నెలల ముందు కూడా కావచ్చు, 2 సంవత్సరాల ముందు కూడా కావచ్చు. ఎంత గొప్ప విషయం అండి అసలు నిజంగా.
సమస్య కంటే ముందు నీ జీవితంలో ఒక సమస్యను దేవుడు అనుమతించక ముందే దానికి పరిష్కారము కూడా సిద్ధపరిచి ఉంచుతాడట. ఇట్లా చెప్తాం, పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచిన తర్వాతే సమస్యను నీ జీవితంలో తీసుకొస్తాడు దేవుడు. విన్నారా ఈ మాట? సమస్యను పరిష్కారాన్ని ముందు సిద్ధపరిచి సమస్యను తర్వాత నీ జీవితంలో అనుమతించే దేవుడు అయినాడు. ఇది చాలా బాగుంది. పరిష్కారాన్ని ముందు దేవుడు పెట్టాడండి, తర్వాత సమస్య మన జీవితంలో వస్తూ ఉన్నది. దేవుని వాక్యంలో చూస్తే ప్రపంచం అంతా కరువు, సమయం ముగిస్తాను, ఒక్క ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రపంచం మొత్తం కరువు వచ్చింది. ఇప్పుడు ఎలా బ్రతకాలి అని యాకోబు కుటుంబం అంతా అనుకుంటుంది. అయితే ఈజిప్టులో ఆహారం ఉందని తెలిసింది. ప్రపంచ దేశాలు మొత్తం ఈజిప్టుకు వెళ్తూ ఉన్నాయి. కానీ మనకు తెలుసు అక్కడ జరిగిందంతా మనకు తెలుసు. ఆహారం ఉందని వెళ్ళారు వీళ్ళు, అదంతా మనకు తెలుసు. జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏదో ఈ సంవత్సరము ఈ నెల బతకడం కొరకైన ఫుడ్ కాదండి, కరువు తీరేంత వరకు కాదు. అసలు అమెరికా లాంటి పెద్ద సుసంపన్నమైనటువంటి ఈజిప్ట్ దేశంలోనే వీరు చక్కగా ప్లాట్లు, బిల్డింగ్లు, అర్థం కావడానికి పదాలు ఉపయోగిస్తున్నారు, కట్టుకొని సంవత్సరాలు బతికేంత లెవెల్లో దేవుడు వీరి కొరకు కొన్ని సంవత్సరాల ముందే అక్కడ పరిష్కారాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఆ మాట యోసేపు చెప్తాడు. చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఆది కాండం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 45:5-7 వచనాలు మనం చదువుకుందాం. 45వ అధ్యాయం 5-7 వచనం చదువుకుందాం. నేను చదువుతాను, చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు, ఆ మాట మళ్ళీ వచ్చింది చూడండి, ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో నున్నది కదా, సేద్యమైనను కోతేనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. చూసారా, ఇప్పటికే 2 సంవత్సరాల కరువు ప్రపంచానల్ల కల్లోలం చేస్తుంది. అయిపోయింది అనుకోకండి, ఇంకా 5 సంవత్సరాలు ఈ కరువు కొనసాగబోతుంది. అయితే దేవుడు ఈ సమస్యను పరిష్కరించడం కోసం నన్ను దేవుడు మీ ప్రాణ రక్షణ కోసం ముందుగా నన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు. ఎంత గొప్ప విషయం అండి. నిజంగా ఆ రోజు ఇశ్రాయేలు, యాకోబు ఎంత ఆలోచించుంటాడో అర్థం చేసుకుంటాడు. ఎన్ని సంవత్సరాల ముందు బాలుడుగా ఉన్నప్పుడు యోసేపు, యవనస్తుడుగా చిన్న యవనుగా ఉన్నప్పుడు అమ్మవేయబడ్డ యోసేపు పరిస్థితి మనం చూస్తాం. అక్కడ వివాహమై పిల్లలు, అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కదా. ఈ కరువు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ దేశానికి వెళ్ళేసరికి తినడానికి పట్టెడు అన్నం కాదండి. 2 సంవత్సరాలు కింద మీద పడి ఎలానో బతికాడు. కానీ ఇక అయిపోయింది. ఇప్పుడు దేశాలు దాటుకుంటూ ఈజిప్టుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ వీరి కొరకు ఒక ఆకాశం అంత పరిష్కారం దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కానీ మన జీవితాలు కూడా దేవుడు అనేక సార్లు, మన జీవితాలు కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. సమస్య మన మీదకి వచ్చినప్పుడు, కష్టం మన మీదకి వచ్చినప్పుడు, దేవుడు మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినవి ఉన్నాయి. కొన్ని ముందే దేవుడు మనకు పరిష్కారము చూపించినటువంటివి కూడా ఉన్నటువంటి దినాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనా మన దేవుడు అట్టివాడని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఒక సమస్య నీకు ఫ్రెష్గా రావచ్చు, అయినా దానికి కూడా నువ్వు భయపడద్దు. దాని దగ్గర నువ్వేం చెప్పాలి తెలుసా? దీనికోసం దేవుని దగ్గర పరిష్కారం ఆల్రెడీ పెట్టి ఉంచాడు నా కోసం. హల్లెలూయా. వారికి తెలియదు ఎర్ర సముద్రం ముందున్నారు, ఎలా అనుకుంటున్నారు, ఇక మేము ఇక్కడే చచ్చిపోతాం అనుకున్నారు. కానీ బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, నీ మార్గాలు సముద్రములో ఉండేను అంటాడు. హల్లెలూయా. ఇది ఎవ్వరికి తెలియదండి అసలు. దేవుడు పరిష్కారం అక్కడ పెట్టి ఉంచాడు అన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సముద్రం చీలింది, అక్కడ వాళ్ళందరూ దానిలో నడిచిపోయారు. అది గ్రహించిన కీర్తనకారుడు అంటాడు, ఏమన్నట్టు రాస్తున్నాడు, అయ్యా నీ మార్గాలు సముద్రంలో కూడా ఉంటాయన్న సంగతి మాకు తెలియదు. అలానే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏదైనా ఫ్రెష్గా వచ్చింది అనుకోండి, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడని కలవరపడొద్దు. మనం ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. గడిచిన ఒక నెల క్రితం దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా. సమస్య వచ్చింది, ఇప్పుడు ఎలా అని మనం కంగారు పడద్దు. దేవా ఇప్పుడు దీని కొరకు ఒక పరిష్కారం చేయని కంగారు పడద్దు. మనం దేవుణ్ణి స్తుతించాలి. నా దేవుడు దీని కొరకు పరిష్కారం ఎప్పుడో సిద్ధపరిచి
పెట్టేశాడు. ఇప్పటికిప్పుడు ఆయన ఏం ఆలోచన చేసేవాడు కాదు. పరిష్కారము ఉన్న తర్వాతనే ఈ సమస్య నా జీవితంలోకి ఆయన పంపించే దేవుడు. పరిష్కారాన్ని పెట్టి ఆయన నా జీవితంలో కష్టాన్ని అనుమతించే దేవుడు నా దేవుడని మనం గ్రహించి, యోసేపు జీవితంలో ఇశ్రాయేలును కాపాడడం కొరకు ఏ విధంగా పరిష్కారాన్ని పెట్టి వారి జీవితాల్లో, వారి అనుభవంలో కరువును రప్పించాడో అది మనం జ్ఞాపకం చేసుకున్న వారమే. ముందే సమస్యకు ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచే దేవుడు అయ్యాని దేవుని మనం స్తుతించాలని నేర్చుకుంటున్నాం. 3 విషయాలు మనం దేవుని వాక్యం నుంచి విన్నాం. 1, ఆయన ముందుగానే తన మాటను మనకు తెలియజేసే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించుదాం. 2వదిగా మనం నేర్చుకున్నాం, మనము అడగక మునుపే మనకు అక్కరగా ఉన్నదేవో అనేకమైన వాటిని ఆయన మన జీవితంలో చేస్తున్నాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలని నేర్చుకున్నాం. 3వదిగా సమస్య మన జీవితంలో రాకముందే పరిష్కారాన్ని కూడా ఆయన సిద్ధపరిచి ఉంచే దేవుడు. పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచిన తర్వాతనే ఓ సమస్య నా జీవితంలో ఆయన అనుమతించే దేవుడు. కాబట్టి నేను కలవరపడను, నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే పరిష్కారం ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర పెట్టే ఉంచాడు. ఏదో ఒక రూపంలో అది ఇప్పుడు బయటికి రాబోతుంది. అటువంటి దేవుడు నా దేవుడని మనం దేవుని స్తుతించాలని దేవుని వాక్యం వింటున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక.